హలో పీపుల్ నమస్తే. ఈ జనరేషన్‌లో 30 ఇయర్స్ కూడా దాటకుండానే నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బ్లడ్ తక్కువగా ఉందని చెప్పి ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మనమే ఇలా ఉంటే ఇంకా మన ముందు జనరేషన్ వాళ్ళు, మన మమ్మీ వాళ్ళు, మన అత్తయ్య వాళ్ళు వాళ్ళకెన్ని నొప్పులొస్తూ ఉండొచ్చు. ఇంకా మా అత్తమ్మకైతే ఎప్పుడు మోకాళ్ళ నొప్పులొస్తూ ఉంటాయన్నమాట. చాలా బాధపడుతూ ఉంటది మోకాళ్ళ నొప్పులని చెప్పి. అందుకని నేను తన కోసం ఒక లడ్డూ ప్రిపేర్ చేశాను. లడ్డూతో తగ్గిపోతదా అని అనుకోవచ్చు. మన బాడీకి కరెక్ట్ క్వాంటిటీలో వైటమిన్స్, మినరల్స్, కాల్షియం ఇలాంటివి ఇస్తే నొప్పులు మెల్లిమెల్లిగా తగ్గుతాయి. సో నా దృష్టిలో మొత్తానికి టాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇంటేక్ హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే లడ్డు ప్రిపరేషన్ ప్రాసెస్ చెప్పేస్తాను. ఒక కప్ నువ్వులు, ఒక కప్ ఎండు కొబ్బరి అన్నమాట. అండ్ ఇంకో కప్ బెల్లం. 3 సేమ్ క్వాంటిటీలో సెపరేట్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట. నువ్వులు అండ్ ఎండు కొబ్బరి సెపరేట్ గా డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ చల్లారిన తర్వాత సెపరేట్ గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ నువ్వుల్ని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. ఒక మందపాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ ఎండు కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది అవసరం ఉండదు. నువ్వుల్లో నుంచి వచ్చే ఆయిల్, ఎండు కొబ్బరిలో నుంచి వచ్చే ఆయిలే సరిపోతుంది అనమాట. లడ్డూలు ఈజీగా ఫామ్ అయిపోతాయి. సో ఎండు కొబ్బరిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందాక మనం నువ్వులు కూడా పట్టుకున్నాం కదా, ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు కొబ్బరిని మిక్స్ చేసి కలుపుకున్నది హాఫ్ హాఫ్ గా తీసుకొని బెల్లం కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని లడ్డూలాగా ఈజీగా వచ్చేస్తుంది. 10-15 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. హ్యాపీగా డైలీ ఒకటి తినొచ్చు. సో మీరు తినండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా చేసి పెట్టండి.